వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరు విప్పితే చాలు వివాదాలు రాజుకుంటాయి. ఎప్పుడూ వ్యాపారవేత్తలు ఆలోచించే ట్రంప్ విశ్వ మానవాళి ప్రయోజనాల కన్నా అమెరికా లాభాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలాంటి ట్రంప్ నోటి వెంటే ఇప్పుడు జనం ఓ మంచి మాట విన్నారు. ఫక్తు వ్యాపార కోణంలో కాకుండా సామాన్య ప్రజల పక్షాన నిలబడి చమురు కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ ఆ లాభాలను సామాన్యులకు అందించకుండా దోచుకుంటున్నారంటూ ఆయిల్ కంపెనీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ముక్క కేవలం అమెరికాకే కాదు, భారతదేశానికి కూడా 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. మన దేశంలోనూ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా రిటైల్ రేట్లు మాత్రం తగ్గటం లేదు. మరి ట్రంప్ లాగా మన ప్రధాని మోదీ కూడా జనం పక్షాన నిలుస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఖతర్ రాజధాని దోహాలో ఇరాన్, అమెరికా మధ్య కీలక చర్చలు నడుస్తున్నాయి. అటు హోర్ముజ్ జలసంధి, టెహ్రాన్ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $68 పడిపోయింది. ముడి చమురు ఎంత చౌకగా మారినప్పుడు ఆ ప్రయోజనాలు తక్షణమే సామాన్య వినియోగదారుడికి చేరాలని అమెరికా ప్రభుత్వం గట్టిగా భావిస్తుంది. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చమురు కంపెనీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా జనం నుంచి ఎక్కువ వసూలు చేస్తూ కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయని, వెంటనే రేట్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే ట్రంప్ ఇచ్చిన ఈ ప్రజా ప్రయోజన ఉపదేశం ఇప్పుడు భారతీయుల మనసుల్లోనూ ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తుంది. మన దేశంలోనూ గతంలో యుద్ధాలు, అంతర్జాతీయ సంక్షోభాలను సాకుగా చూపి ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్, కమర్షియల్ గ్యాస్ ధరలను ఆకాశానికి చేర్చాయి. అప్పట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెప్పి రేట్లు పెంచిన కంపెనీలు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర $68 పడిపోయినా సరే రిటైల్ ధరలను మాత్రం పైసా కూడా తగ్గించడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య దోహా చర్చలకు ముందు హోర్ముజ్ జలసంధి వద్ద ఎలాంటి ఆంక్షలు లేదా ఉద్రిక్తతలు లేనప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు $80 నుండి $88 ఉండేది. అప్పుడు పెట్రోల్ ధర లీటర్కు సుమారు $94, డీజిల్ లీటర్కు $86 ఉండేది. కమర్షియల్ గ్యాస్ ధర $1850 ఉండేది. అమెరికా, ఇరాన్ సంక్షోభ సమయంలో ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $115 నుంచి $119.50 వరకు పెరిగింది. దాంతో భారత్లో పెట్రోల్ ఉత్పత్తులపై రేట్లు పెంచారు. పెట్రోల్ ధర లీటర్కు $102.12 పెరిగింది. ఇక డీజిల్ ధర లీటర్కు $95.20 చేరింది. కమర్షియల్ గ్యాస్ ధర భారీగా పెరిగి $3071 నుంచి $3113 వరకు చేరింది. ఖతర్ రాజధాని దోహాలో ఇరాన్ మరియు అమెరికా మధ్య చర్చలు సఫలం కావడం, టెహ్రాన్ పరిణామాలు సద్దుమణగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. కానీ మన దేశంలో రిటైల్ ధరలు మాత్రం తగ్గలేదు. ముడి చమురు ధర ప్రస్తుతం భారీగా తగ్గి బ్యారెల్కు సుమారు $68 నుంచి $73 మధ్య ఉంది. తగ్గిన క్రూడ్ ఆయిల్ ప్రయోజనం జనాలకు అందకపోవడంతో ఇప్పటికీ లీటర్కు $102.12 వద్దే ఉంది. డీజిల్ ధర లీటర్కు ఇంకా $95.20గానే కొనసాగుతుంది. కమర్షియల్ గ్యాస్ ధర చమురు కంపెనీల రేట్లు తగ్గించకపోవడంతో ప్రస్తుతానికి అత్యధికంగా $3113.50 వద్దే ఉంది. ఇక అమెరికాలోని ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఉన్నప్పటికీ ట్రంప్ అంత గట్టిగా హెచ్చరించారు. కానీ భారతదేశంలో ఆయిల్ వ్యాపారం చేసేవన్నీ దాదాపు ప్రభుత్వ రంగ సంస్థలే అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కానీ ఆయిల్ కంపెనీలకు ధరలు తగ్గించాలనే ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడంపై భారతీయ పౌరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రధాని మోదీ కూడా అమెరికా అధ్యక్షుడి తరహాలోనే స్పందించి భారతీయ ఆయిల్ కంపెనీలు తక్షణమే ఇంధన ధరలు తగ్గించేలా కఠిన చర్యలు తీసుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ భారం సామాన్యుడిపై ఎందుకు వేయాలనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరి ట్రంప్ హెచ్చరికల తర్వాతైనా మన దేశంలో చమురు ధరలు తగ్గుతాయా? కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకుంటుందా లేదా అనేది చూడాలి.